వెల్కమ్ టు టీవీ 420 ఛానల్. సుజాత, మనం ఇప్పుడు నల్లమల్ల అడవిలో ఉన్నాం. ఇక్కడ దగ్గరలోనే ఆ ముగ్గురు వ్యక్తులు తిరుగుతున్నట్టు ఇక్కడ సమీప గ్రామాల వారు తెలియజేయడం జరిగింది నాకు. అసలు విషయం ఏంటంటే, గత 3 నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ని కానీ తెలంగాణ కానీ ఇరు రాష్ట్రాలను కానీ ఇబ్బంది పెడుతూ వాళ్ళ యొక్క చేష్టలతో మభ్యపెడుతూ జనాలని ఒక రకమైన ఇరిటేషన్లో తీసుకువెళ్ళిపోయిన ఆ ముగ్గురు వ్యక్తులు ఇక్కడ ఉన్నారని నాకు విశ్వనీయ వర్గాల ద్వారా నాకు తెలిసింది. వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూద్దాం. సుజాత రేటింగ్ మాత్రం ఇప్పుడు కూడా అప్డేట్ చేస్తుండు. సుజాత వాళ్ళు ఎక్కడే ఉన్నారని అనిపిస్తుంది. ఏదో సౌండ్లు కూడా మనకి పాటల సౌండ్లు కూడా వినిపిస్తున్నాయి. పదండి చూద్దాం. సుజాత టీవీ 420 అని వీళ్ళకి తెలియనట్టుంది. మన ఛానల్లో ఎప్పుడు చూడనట్టుంది. ఇప్పుడు ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే, ఇక్కడ వాతావరణం చూస్తుంటే వీళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది మనకి. ఇక్కడ కుడివైపు చూస్తే సిరెట్ గారు ఉన్నారు, ఇతను రామ్ గోపాల్ వర్మ, ఇతను కత్తిమహేష్ గారు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురితో మనం ఇంటర్వ్యూ తీసుకుని బ్రేకింగ్ న్యూస్ వేసుకుందాం, రేటింగ్ కూడా పెంచుకుందాం. అందరూ లైవ్లో ఉండండి. సుజాత అంతా ఓకే కదా? ఓకే, ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం మనం ఇప్పుడు ఈ ముగ్గురితో. ఇప్పుడు ఇక్కడ మన శ్రీరెడ్డి గారు ఉన్నారు. శ్రీరెడ్డి గారు మేము చెయ్యొచ్చా? సారీ మేడం, క్షమించండి. మన ఆర్జీవి గారు ఉన్నారు. ఇప్పుడు కత్తిమహేష్ గారు బాగా అలసిపోయి ఇప్పుడే బాగా డ్యాన్స్ చేయడం వల్ల అతను ఒక కునుకు తీస్తున్నారు. చెప్పండి శ్రీరెడ్డి గారు, ఇప్పుడు ఎలాగుంది మేడం ఈ లొకేషన్? మీకు చాలా కంఫర్టబుల్ గా ఉంది. చూసావు కదా సుజాత, శ్రీరెడ్డి గారికి జనాల మధ్యన కన్నా ఇక్కడే కంఫర్టబుల్ అంటున్నారు. ఆవిడ ఇక్కడ అడవిలోనే బాగుంది, నేను ఇక్కడే ఉండిపోవాలనే ఉద్దేశంతో అన్నారు అని నాకు అనిపిస్తుంది. ఆర్జీవి గారు, మీకు ఒక ముఖ్యమైన ప్రశ్న వేస్తున్నాను నేను. అసలు గత 3 నెలల నుంచి తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ వరల్డ్ వైడ్ కానీ జరుగుతున్న ఈ ఇష్యూ కోసం, ఈ కాంట్రవర్సీ మీద మీ యొక్క ముఖ్య ఉద్దేశం మా టీవీ ఛానల్ చెప్తారని కోరుకుంటున్నాం. చెప్పండి. ముఖ్య ఉద్దేశం మీకు ఒక చిన్న పెట్టకథ చెప్తాను. రామ్ గోపాల్ గారు పెట్టకథ చెప్తారట. సుజాత, ఇది మాత్రం బ్రేకింగ్ పెట్టకథ ఏంటంటే, ఇప్పుడు ఒక అడవి ఉంది, అడవిలో ఒక మేక ఉంది. ఆ మేక కోసం వెనకాల 10 పుళ్ళు ఉన్నాయి. సామెత ఒకటి ఉంది. సామెత ఏంటంటే, చెప్పండి సార్. రామ్ గోపాల్ గారు ఒక సామెత చెప్తున్నారు సుజాత, అది బ్రేకింగ్ న్యూస్ లో వేసుకోండి. ఎప్పటికప్పుడు సుజాత నాకు టీఆర్పీ రేటింగ్ మాత్రం చెప్తూ ఉండండి. టీఆర్పీ రేటింగ్ బట్టి నేను ఇక్కడ రాము గారిని కానీ, మన శ్రీరెడ్డి గారిని కానీ, మన కత్తిమహేష్ గారిని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాను నేను. ఏమైనా టీఆర్పీ రేటింగ్ తగ్గే పరిస్థితి వస్తే సుజాత నాకు చెప్పు, నేను టీఆర్పీ రేట్ పెరుగు విధంగా నేను ఇతనికి మన ముగ్గురిని నేను క్వశ్చన్లు వేయదలుచుకున్నాను. సారీ అండి రామ్ గోపాల్ గారు డిస్టర్బ్ చేశాను మీకు. మీరు ఇంత మాట్లాడుతుంటే నేను చెప్పను. ఓకే, సారీ. ఆ సామెత చెప్పండి మా ప్రేక్షకులు.
పతివ్రత పులిహోర వండితే పులి తినేసిందట. కత్తి సుజాత మన రామ్ గోపాల్ వర్మ గారు ఇప్పుడే ప్లీజ్ సార్ ఒకసారి మా మైక్ మాకు ఇవ్వండి సార్. మైక్ లేకుండా మాట్లాడలేవా? సుజాత ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు చాలా వల్గర్ గా ప్రవర్తిస్తున్నారు. ఒక రిపోర్టర్ మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది. నా మైక్ కూడా లాక్కోవడం జరిగింది సుజాత. ఇక్కడ నువ్వు చూస్తున్నావు కదా, బ్రేకింగ్ న్యూస్ చేసుకో సుజాత. సుజాత ఇప్పుడు మన రామ్ గోపాల్ వర్మ గారు పులి పరవన్నం తినేయడం అనే ఒక కథ చెప్పారు సుజాత. దీని మీద నేను అతను కొన్ని క్వశ్చన్లు వేయదలుచుకుంటున్నాను. ఆర్జీవి గారు ఇప్పుడు మన ఈ కథ చెప్పారు కదా, ఈ కథలో అసలు ఆ మేక ఎవరంటారు? మేక్ ఎంత చెప్పాను అర్థం అన్నది. ఏ ఊరండి? మాది విజయవాడ సార్. పిన్ కోడ్ నెంబర్ 535003 సార్. ఇప్పుడు శ్రీరెడ్డి గారు ఇప్పుడు మీకు రామ్ గోపాల్ వర్మ గారు పులి మేక కథ చెప్పారు. అందులో పరమాన్నం కూడా ఉంది. పరమాన్నం కాదు, పులిహార. సారీ, పులిహార ఉంది. శ్రీరెడ్డి గారు మనకి పులిహార అని వివరిస్తున్నారు. ఇప్పుడు ఈ ఆర్జీవి గారు చెప్పిన కథలో ఆ మేక మీరు ఆ కథలో మేక అంటారా గొర్రె అంటారా? మేకే. చూసాక సుజాత, ఈ కథ నాకు ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే ఆర్జీవి గారు చెబుతున్న కథ స్వయాన్ని శ్రీరెడ్డి గారిది అని చెప్తుంది. ఇందులో పులులు ఎవరంటే మీకు తెలుసు, మళ్ళీ మేము కాంట్రవర్సీ చేయదలుచుకోలేదు. ఇప్పుడు మనం కత్తి మహేష్ గారితో మాట్లాడే ముందు స్మాల్ బ్రేక్. ఆశాదోశ అప్పుడు మరి పనిలో పని మన ఆశాదోశ అప్పడం వాడు సినిమా షాకింగ్ స్టార్ వివేక్ నటించిన మన ఆశాదోశ అప్పడం వాడు సినిమా రేటింగ్ తెలుసుకుందాం మన కత్తి మహేష్ గారు. కత్తి మహేష్ గారు చెప్పండి సార్, మీరు అడవిలో ఉండిపోయారు, అక్కడ సినిమాలు రిలీజ్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఆశాదోశ అప్పడం వాడు సినిమాకి మీరు ఇచ్చే రేటింగ్ ఎంత సార్? నేను సినిమా చూడక అసలు లేదు, బాగున్న సినిమాలు బాగాలేదంటాను, దానికి రేటింగ్ ఇస్తాను. అది సుజాత. ఇప్పుడు మన కత్తి మహేష్ గారు ఏమంటున్నారంటే అతను సినిమా చూడక్కర్లేదు, ట్రైలర్ చూడక్కర్లేదు, ఫస్ట్ లుక్ చూడక్కర్లేదు, చూడకుండా రివ్యూ ఇచ్చేస్తాను అంటున్నారు. ఆశాదోశ అప్పడం వాడి సినిమాకి అతను ఇచ్చిన రివ్యూ ఏటో చూద్దాం సార్. ఆశాదోశ అప్పడంకి ఎంత ఇమ్మంటారు రేటింగ్? 0.5. సుజాత, ఇక్కడ మనం చూస్తున్న పరిస్థితి బట్టి మన లైవ్ లోనే వీళ్ళు రేటింగ్లు ఇచ్చేస్తున్నారు. అసలు వీరు ప్రెసిడెంట్ మన హైదరాబాద్కి 700 కిలోమీటర్ల దూరంలో ఒక చిట్టడుగులో ఉన్నారు. సినిమా చూడలేదు ఎట్టి పరిస్థితుల్లో మనకు అర్థమవుతుంది. కానీ రేటింగ్ ఇవ్వడానికి అతను 0.5 చెప్తున్నారు. మన కత్తి మహేష్ గారు ఎంత ఇస్తారో చూద్దాం. 0.2. అది సుజాత, ఇక్కడ మనకి పరిస్థితి నాకు బాగా అర్థమవుతుంది. అతను 0.5 చెప్తున్నారు, ఇతను మళ్ళీ ఒక 3 పాయింట్లు తగ్గి 0.2 చెప్తున్నారు సుజాత. దీన్ని బట్టి వీళ్ళని సినిమాని ఏ విధంగా ఆడుకుంటున్నారో, ఒక మంచి సినిమాని కానీ ఒక హిట్ సినిమా కానీ ఫ్లాప్ ఎలా చేస్తున్నా అర్థమవుతుంది. సుజాత, చూస్తున్నావు కదా ఆర్జీవి గారు ఎక్కడ కూడా నా మీద సీరియస్ అవుతున్నారు. చాలా దారుణం. ఒక జర్నలిస్ట్ మీద ఏదైనా దాడి పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయండి, పంజాగుట్ట పోలీసులు. ఎవరి మీద సీరియస్ అవ్వనే లేదు. నేను ఒక మామూలుగా నేను మీతో మాట్లాడుతున్నాను. ఓకే సుజాత, బ్రేక్ తర్వాత మనం శ్రీరెడ్డి గారితో మాట్లాడదాం. శ్రీరెడ్డి గారు, ఇప్పుడు మీరు ప్రెజెంట్ నెక్స్ట్ మీ ప్లానింగ్ ఏంటి మేడం? మీరు నెక్స్ట్ ఏంటి కాంట్రవర్సీ చేద్దాం అనుకుంటున్నారు? బాలీవుడ్. అది సుజాత, శ్రీరెడ్డి గారు బాలీవుడ్ లో హీరోయిన్ అవుదాం అని అనుకుంటున్నారు. మన రామ్ గోపాల్ వర్మ గారు ఎలాగా బాలీవుడ్ లో ఆల్రెడీ బాలీవుడ్ లో నాకు చాలా అన్యాయం జరిగింది, అందుకే నేను బాలీవుడ్ కి వెళ్దాం. ఓకేలేండి, ఇట్స్ ఆల్రెడీ నాకు అర్థమైంది మీ బాధ. సుజాత, ఇప్పుడు మనం రామ్ గోపాల్ వర్మ గారు ఏ సినిమాతో ఎంట్రీ ఇస్తారో చూపిద్దాం. మన శ్రీరెడ్డి గారిని ఏ సినిమాతో ఎంట్రీ ఇస్తారో బాలీవుడ్ లో చూద్దాం. చెప్పండి, శ్రీరెడ్డి గారు బాలీవుడ్ ఎంట్రీ ఎలాగవుతుంది అనుకుంటున్నారు? చాలా చక్కగా అవుతుంది, అద్భుతంగా అవుతుంది అని నేను అనుకుంటున్నాను. సినిమా పేరు కూడా మేము డిసైడ్ చేసాం. దాంట్లోని శ్రీరెడ్డి ప్రముఖ పాత్ర వహిస్తుంది. సినిమా పేరు ఇప్పేస్తా. అది సుజాత, బ్రేకింగ్ న్యూస్ వేసుకోండి. రామ్ గోపాల్ వర్మ గారు మన శ్రీరెడ్డి గారితో తీయబోయే సినిమా పేరు ఇప్పేస్తా. చెప్పండి రామ్ గోపాల్ వర్మ గారు. ఇప్పేస్తా సినిమా అండమాన్ లోని లొకేషన్స్ లోని. ఓకే సుజాత, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈ సినిమా తీయదలుచుకుంటున్న మనకు అర్థమవుతుంది. చెప్పండి. నేను చెప్పడం కన్నా మీరు చెప్పడం ఎక్కువగా ఉంది. అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని జంతువుల మధ్య తీయబోతున్నాం. ఇందులో విచిత్రం ఏంటంటే
ఇంతవరకు టాలీవుడ్లోని బాలీవుడ్లోని అసలు ఇండియన్ సినిమాల్లోనే లేనట్టు ఒక చింపాంజీని హీరోగా పెట్టి తీస్తున్నాం ఈ మూవీ. అది సుజాత మన టాలీవుడ్ ఏరియాలో కానీ బాలీవుడ్ ఏరియాలో కానీ హీరోల కింద పనికిరారని ఈ సిచ్యువేషన్ చెప్తున్నారు. మన రాంగ్ వారు నాకు అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే మన హీరోలు, మన ఇండియన్ హీరోలు అసలు హీరోల కింద పనికిరారు. ఒక చింపాంజీతో హీరోగా సినిమా పెట్టి శ్రీరెడ్డి గారితో సినిమా తీస్తానని వేసుకుంటున్నారు. బ్రేకింగ్ వేసుకో, టీఆర్పీ రేటింగ్ పెంచుకో సుజాత. నాకు ఎప్పుడు కూడా చెప్తుండు. చెప్పండి ఆర్జీవి గారు, వింతజీవి గారు, సారీ ఆర్జీవి గారు. నెక్స్ట్ మీరు కాంట్రవర్సీ ఏం చేయబోతున్నారు సార్? నేను కాంట్రవర్సీ, మళ్ళీ కాంట్రవర్సీ ఎందుకు? అక్కడ ఎవరిని సార్ టార్గెట్ చేయదలుచుకుంటున్నారు? సల్మాన్ ఖాన్ తిట్టేస్తా. అది సుజాత, ఇక్కడ ఏ విధంగా అయితే మన టాలీవుడ్ లో ఒక తిట్లతో ప్రారంభించి ఫేమస్ అయ్యి ఈ రోజు ఈ కాంట్రవర్సీ తెర లేపారో, అదే విధంగా బాలీవుడ్ లో కూడా ఒక ప్రముఖ హీరోని శ్రీరెడ్డి గారిని తిట్టిస్తూ ఆమెను ఫేమస్ చేయాలని రాంగ్ ప్లాన్ చేస్తున్నారని మనకు అర్థమవుతుంది సుజాత. చెప్పండి ఆర్జీవి గారు, అక్కడ ఏ హీరో మీద మీరు కాంట్రవర్సీ చేయబోతున్నారు? సంజయ్ దత్ లోపల ఉన్నాడు కాబట్టి, సల్మాన్ ఖాన్ మొన్న వెళ్ళాడు కాబట్టి సల్మాన్ ఖాన్ అనుకుంటున్నాం. శ్రీరెడ్డి గారు మీరు లైవ్ లో అలాంటి చేయకూడదమ్మా, చెప్పండి. సేమ్ అది సుజాత, ఇప్పుడు మనకి అక్కడ సల్మాన్ ఖాన్ మీద కాంట్రవర్సీ చేయదలుచుకుంటున్నారు వీళ్ళు. ఆ విధంగా ఫేమస్ అక్కడ సినిమా తీసి 100 కోట్లు సంపాదించాలని మన శ్రీరెడ్డి గారు కానీ మన ఆర్జీవి గారు ప్లాన్ చేస్తున్నారని మనకు అర్థమవుతుంది. సార్ అక్కడ ఏం చేయబోతున్నారు సార్ కాంట్రవర్సీ అంటే? ఇక్కడ తెలుగులో తిట్టినట్టే, తెలుగులో మీకు తిట్టారు కదా, అందరికి తెలిసిందే, తిట్టు హిందీదే. అక్కడ ఇంగ్లీష్లో తిడతాం, అరబిక్లో తిడదాం. అది సుజాత సేమ్ ఇక్కడ ఏదైతే తిట్టారో అదిగో సేమ్ తిట్టు సల్మాన్ గారు తిడుతూ వీళ్ళు ఫేమస్ చూస్తున్నారు. సుజాత ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే అమెరికా వెళ్ళి కుక్కే, వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా మారరు. మళ్ళీ సేమ్ కాంట్రవర్సీ అక్కడ తెరదించి ఇప్పుడు నేషనల్ వైడ్ ఫేమస్ అయ్యారు. నెక్స్ట్ వీళ్ళు ఇంటర్నేషనల్ వైడ్ ఫేమస్ అవుతున్నారు మనకు అర్థమవుతుంది. మేడం మీరు ఇప్పుడే ఇక్కడ ఎవరు చూడరు మేడం, మనం ఉన్నది ఒక అడవిలో, ఇక్కడ ఎవరు చూడరు, మీరు ఎప్పుడో బాగా అలవాటు అయిపోయినట్టుంది. అది సుజాత, మళ్ళీ మనం చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం. నీ టూత్ పేస్ట్ ఉప్పు ఉందా? ఉంటే కొంచెం వేరే బాబు. వీళ్ళ యొక్క ఫ్యూచర్ ప్లానింగ్స్ అయితే తెలుసుకుందాం సుజాత. ఇప్పుడు శ్రీరెడ్డి గారు చెప్పండి, ఇప్పుడు మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి మేడం? నేను హాలీవుడ్కి వెళ్ళి ఒక మంచి హీరోయిన్గా అక్కడ స్థిరపడాలి. అక్కడైనా నన్ను గుర్తించాలి. ఇక్కడ ఎలాగే గుర్తించలేదు. ఒకవేళ అక్కడ కానీ మీకు ఫేమస్ అవ్వకపోతే ఏం చేస్తారు మేడం అక్కడ కూడా? ఓకే సార్, ఓకే సుజాత. ఆవిడ క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇస్తాను. చెప్పండి. ఆవిడ అక్కడ ఫేమస్ అవ్వకపోతే ఎందుకు అవ్వరు అనుకుంటున్నారు? ఇక్కడే అందరూ అవుతారు అనుకుంటున్నారు. ఓకే ఆర్జీవి గారు, ఆవిడ కోసం వదిలేండి. మీకు మీ మధ్యన మీకోసం కానీ ఆవిడ కోసం ఎక్కువ మాట్లాడుతున్నారు అందరికి అర్థమవుతుంది. నెక్స్ట్ మీ ప్లానింగ్ ఏంటి సార్? ఫ్యూచర్ ప్లాన్? నెక్స్ట్ నా ప్లాన్ అంటూ లేదు, కానీ నేను ఒక పుస్తకం అయితే రాయబోతున్నాను. చెప్పండి సార్. పుస్తకం పేరు నా తిట్లు నా ఇష్టం. దానికి నేను శ్రీరెడ్డికి అర్పిస్తున్నాను. రాంగోబాబు గారు ఏం చెప్తున్నారంటే అతను నా తిట్లు నా ఇష్టం అనే బుక్ రాస్తున్నారు. ఆ బుక్ని మన శ్రీరెడ్డి గారికి సమర్పిస్తున్నారని తెలియజేస్తున్నారు. కత్తిమహేష్ గారు చెప్పండి సార్, మీ యొక్క ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి? మైక్ తీసుకోండి సార్. ఇప్పుడు ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఏమి లేవండి. ఎంత పెద్ద హిట్ సినిమా అయినా నేను ఫ్లాప్ కిందనే కన్వర్ట్ చేస్తాను. రేటింగ్ కూడా తక్కువగా ఇస్తాను. నన్ను ఎవ్వరు ఏం చేయలేరు. నేను ఓన్లీ కామన్ మ్యాన్. నేను రాజ్యాంగాన్ని చదివాను. నాకు మూవీలు అంటే ఏంటో నాకు తెలుసు. సో నేను కామన్ మ్యాన్. నన్ను ఎవ్వరు ఏం చేయలేరు. నేను ఎంత పెద్ద సినిమా తీసినా నేను రేటింగ్ మాత్రం. ఓకే, కత్తిమహేష్ గారు ఏమంటున్నారంటే ఎంత మంచి సినిమా తీసినా, అంత హిట్ సినిమా, బ్లాక్ బస్టర్ అయినా అతను సినిమా బాగోలేదని చెప్తాను అంటున్నారు సుజాత. సినిమా రేటింగ్ కూడా చాలా చండాలంగా ఇవ్వడానికి అతను రెడీ అంటున్నారు సుజాత. ఇక్కడితో మన ఇంటర్వ్యూ ముగిస్తాం సుజాత. టీఆర్పీ రేటింగ్ పెరిగింది అనుకుంటున్నాను సుజాత. బాయ్ సుజాత, బాయ్ బాయ్.
కిటికీ